ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నవంబర్ 2025 నెలకి సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ నందు జనరేట్ అయ్యాయండి. మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు కొన్ని విషయాలను పరిశీలించుకోండి. ముఖ్యంగా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాటిలో మీ ప్యూజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ, మీకు సంబంధించిన వివరాలన్నీ సరిచేయబడ్డాయా? సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అలాగే మీ వయసు 70 దాటినట్లయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ కలిసిందా లేదా? ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉందా? తగ్గిందా? లేక పెరిగిందా? లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయిందా లేదా? అనేది కూడా చెక్ చేసుకోవాలి. వయసు పూర్తయిన వారికి మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఏక్యూపీ పైన డిఆర్ 37.31% యూసీజీ వారికి 50% కూడా కలిపి చూపించడం జరుగుతుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతెంత ఆదాయ పన్ను మినహాయింపు చేసింది మీ పర్సనల్ డైరీలో రాసుకోండి. బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఎక్కువ మందికి ఈ ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు. అలాగే మీ కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది, ఆ తేదీ వివరాలు మరియు సదరు కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు రిజిస్టరేషన్ అవుతుందో అనే తేదీ వివరాలు కూడా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షన్స్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారం ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం 225 లేక 300 పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి ఉంది. మీ బేసిక్ పెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో ఉంటుంది. దానిపైన డిఆర్ శాతం కూడా నమోదై ఉంది. అలాగే పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో 2022 పీఎస్‌సీ ప్రకారం ఆయా నెలల నుండి చూపబడిన విధంగా డిఆర్ మొత్తం కలపడం జరిగింది. 2022 జనవరి నుండి 20%, 2023 జూలై నుండి 22.75%, 2023 నవంబర్ నుండి 26.39%, 2024 ఏప్రిల్ నుండి 30.03%, 2024 జూలై నుండి 33.67%, 2025 అక్టోబర్ నుండి 37.31%. ఏదైనా కారణాల వల్ల రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగిన సందర్భంలో బేసిక్ పేలో పెరుగుదల వలన బేసిక్ పెన్షన్‌లో కూడా మార్పు జరుగుతుంది. అలా మార్పు జరిగినప్పుడు ఈ పేర్కొన్న డిఆర్ శాతాల ప్రకారం డిఆర్ మొత్తము ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అందువల్ల మిత్రులందరూ పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో చూపబడిన డిఆర్ శాతం ప్రకారం డిఆర్ మొత్తం ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈహెచ్ఎస్ కింద రూ. 300 నుండి 225గా చూపించబడింది. ఈ వివరాలను సంబంధిత ఎస్టీఓ, ఏటీఓ గారికి రాతపూర్వకంగా తెలియజేసి సరిచేయించుకోవాలి. అలాగే పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్ కూడా నమోదు చేయబడి ఉంటుంది. ఇది కూడా గమనించండి. అలాగే మీరు ఖచ్చితంగా మీ పేరు, మీ పోజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు, మీ బేసిక్ పెన్షన్, మీ ఏక్యూపీ మొత్తం, మీ కమ్యుటేషన్ మొత్తం, మీ ఆదాయపు పన్ను మరియు ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో పరిశీలించుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి వ్రాతపూర్వకంగా తెలియజేసి సరిచేయించుకోవాలి. ఎటువంటి వ్యత్యాసాలు లేకపోతే మరీ మంచిది. అలాగే పెన్షన్ పేమెంట్ స్లిప్‌లలో ఇంకనూ మార్పు చేయాల్సిన అంశాలేంటంటే, పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు పెన్షన్ బిల్ నంబర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల నుండి పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో ఆయా ఎస్టీఓల టీఏఎన్ కూడా నమోదు చేయించబడిందని గమనించండి. ఈ విషయం పైన మన సంఘాలు గత కొన్ని నెలల నుండి అడుగుతున్నారు. ఇక సీఎఫ్ఎంఎస్‌ను 2018లో పారదర్శకత కోసం ఏర్పాటు చేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో సీఎఫ్ఎంఎస్ నందు బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉండేది. దాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ పెన్షనర్స్‌కి వారి వెబ్‌సైట్‌లో ఫైలింగ్ చేసుకునే సందర్భంలో అవసరమైన ఫార్మ్ 16ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే మనకు కూడా ఫారం 16 డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించబడాలి. కొంతమంది పెన్షనర్లు తమ మొబైల్ నంబర్‌లు మార్చకుండానే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ విధానంలో సర్వీస్ ప్రొవైడర్‌లను మార్పు చేసుకొని ఉన్నారు. అలాంటి వారికి పెన్షన్ పేమెంట్ స్లిప్ డౌన్‌లోడ్ కావడం లేదు. వారికి కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని పునరుద్ధరించబడాలి.